వ్యవసాయం, పాడి పరిశ్రమ అభివృద్ధికి అవగాహన కల్పించే కిసాన్ మేళా కార్యక్రమం తిరుపతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరై వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అభినందించారు. కిసాన్ మేళాలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పాడి పరిశ్రమలో నూతన సాంకేతికతపై నిపుణులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రైతులకు ఉచిత ఎరువులు, పశువులకు టీకాలు అందించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద సంవత్సరానికి 3 సార్లు 20,000 ఆర్థిక సాయం అందించడం రైతులకు పెద్ద మేలు చేస్తుందన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాడి రైతుల అభివృద్ధి కోసం గోకులం షెడ్లు ఏర్పాటు చేయడం ద్వారా వారికి ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయం, పాడి రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. తిరుపతి వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో ఈరోజు కిసాన్ మేళా రైతుల కార్యక్రమం జరగడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా కూడా ఈ యొక్క కిసాన్ మేళా రైతుల సదస్సులకు ఒక అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్టాల్స్ అంతా కూడా ఏర్పాటు చేశారు. రైతులకు ఒక అవగాహన కలిగే విధంగా పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, అదేవిధంగా వివిధ రకాల జంతువులు, వాటికి కావాల్సిన మేత, పశుగ్రాసం, కావాల్సిన వివిధ రకాలకు కావాల్సిన ఎరువులు, దానికి కావాల్సిన పెస్టిసైడ్స్, పంట పండించడానికి ఎరువులు, ఇవన్నిటిని కూడా మొత్తం కూడా చేయడం కూడా చూపించడం కూడా జరిగింది. అదే పశువులకు ప్రభుత్వం తరఫున కూడా ఉచితంగా కూడా పశు వైద్యాలకు టీకాలు, మందులు కూడా ఉచితంగా కూడా సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా మంచి అవకాశం. ఈ కిసాన్ మేళాలో రైతులకు పండించే పంటలకు గిట్టుబాటు ధరగా, వీరి వల్ల పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు ఇవన్నిటిని కూడా ఉత్పత్తి ఎలా చేసుకుంటే ఎలా లాభం పొందొచ్చు అనేది ముఖ్య అవకాశం. వాటికి రైతులకు కావాల్సిన పరికరాలు, ట్రాక్టర్లు, వాటిని పంటలు పండించడానికి కావాల్సిన యంత్రాలు కూడా కిసాన్ ద్వారా సప్లై చేయడం చాలా సంతోషం. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి మోదీ గారి నేతృత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రైతులకు అనేక విధాలుగా కనిపించే విధంగా రైతు భరోసా కింద అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమంలో సంవత్సరానికి 3 విడతలుగా కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతులకు మన పల్లెల్లో మన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గోకులం షెడ్లు కూడా అనేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో గోకులం షెడ్లు ఏర్పాటు చేయడం, నీళ్ల తొట్లు కట్టడం, వాళ్ళకి పశుగ్రాసం చేయడం చాలా అభినందించదగ్గ. మన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ రైతుల పక్షపాతి, రైతులు బాగుండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్నారనేది తెలియజేస్తున్నారు.